నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏమి చెప్తుంది? ఈ ఛానల్ ద్వారా మనం ఎన్ఆర్ఐ సిరీస్ ఒకటి స్టార్ట్ చేశాము. అందులో భాగంగా ఫస్ట్ ప్రీ మ్యారిటల్ చెకప్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మ్యారేజ్ డైవర్స్ నోటీసు, డైవర్స్ డిగ్రీ, మెయింటెనెన్స్ అప్లికేషన్ ఎట్లా ఫైల్ చేయాలని తెలుసుకుందాం. ఇప్పుడు మెయింటెనెన్స్ అప్లికేషన్ ఫైల్ చేశారు, మీకు అందులో ఆర్డర్ వచ్చింది. మీ భర్త దగ్గర నుంచి మీరు జీతం సంపాదించే దాంట్లో మీకు ఆర్డర్ ప్రకారం దాన్ని అమలుపరిచి మీకు రావాల్సిన డబ్బులు మీరు తీసుకోవాలి. దానికి ఏం చేయాలి? మీ భర్త కనుక ఇండియాలోనే జీవిస్తూ ఉంటే మీరు ఆటోమేటిక్ గా శాలరీ అటాచ్మెంట్ కి అడగచ్చు, చెయ్యదు. కనీసం ఇండియన్ కంపెనీనే అతనికి అక్కడ ఫారెన్ లో డబ్బులు ఇస్తూ ఉన్నట్లయితే కనుక ఆ కంపెనీకైనా శాలరీ అటాచ్మెంట్ నోటీస్ పంపించవచ్చు. కానీ సాధారణంగా ఎన్ఆర్ఐ అంటేనే అతను ఫారెన్ లో ఉంటాడు కాబట్టి అక్కడ ఫారెన్ కంపెనీలో నుండి జీతం కూడా అక్కడి నుంచే డిస్పర్స్ అవుతుంది. అట్లాంటి టైంలో మీకు శాలరీ అటాచ్మెంట్ అనేది కష్టసాధ్యం, అసలు కుదరదు. అప్పుడు ఏం చేయొచ్చు? మీ వారి పేరు మీద ఏదైనా ఆస్తులు ఉన్నాయనుకోండి, ఆ ఆస్తుల్ని మనం అటాచ్ చేసుకోవచ్చు. వారి పేరు మీద ఏమీ ఆస్తులు లేవు, ఏమీ లేవు. మీ అత్తమామల పేరు మీద కూడా ఎటువంటి ఆస్తులు లేవు. మీ మామల పేరు మీద ఆస్తులు ఉన్నాయనుకోండి, అంటే వారి పూర్వీకుల ఆస్తి అయి ఉంటే కనుక అది మీ కొడుకు కూతురులోకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్తిస్తుంది కాబట్టి దాని మీద పార్టీషన్ సూట్ వేసుకోవచ్చు అని చెప్పాము. వాటి మీద అటాచ్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇతనికి కూడా ఆస్తి వాటా ఉంటుంది కాబట్టి ఆస్తి మీద ఇతనికి వచ్చే భాగం మీద మీరు అటాచ్మెంట్ అడగచ్చు, చేయొచ్చు. ఇక్కడ ఇండియాలో లేడు, ఇక్కడ జీతం ఇక్కడ ఇండియాలో రావట్లేదు, అతని పేరు మీద ఆస్తులు ఏమీ లేవు, మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చింది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయించుకోవాలి. దానికి మీ అత్త మామలు పేరు మీద కూడా పూర్వీకుల ఆస్తి ఏమీ లేదు. అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ అతని పేరు మీద కనుక ఇండియాలో ఆస్తులు ఉంటే వాటిని అటాచ్ చేసి దాన్ని ఆప్షన్ వేయమనొచ్చు. జనరల్ గా ఎన్ఆర్ఐలు ఆ ఆస్తి ఎప్పుడైతే వేలం వేస్తున్నారంటారో వాళ్ళు వచ్చి సెటిల్ చేసుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఆస్తి లేని పరిస్థితి వస్తే ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సర్వసాధారణంగా ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎథిక్స్ కి జనరల్ గా ఎక్కువ వాల్యూనే ఇస్తారు. మీది ఏదైతే కోర్టు ఆర్డర్ ఉందో ఆ కోర్టు ఆర్డర్ ని ఆ కన్సర్న్డ్ హెచ్ఆర్ కి, ఆ కన్సర్న్డ్ కంపెనీ అఫీషియల్స్ కి కనుక మీరు మెయిల్ ద్వారా పంపించినట్లయితే, చేసినట్లయితే దాన్ని వాళ్ళు సీరియస్ గానే తీసుకుంటారు. అతని మీద ప్రెషర్ పెడతారు, చేస్తారు. అతన్ని దీన్ని సెటిల్ చేసుకోమని చెప్తారు. ఖచ్చితంగా అతను సెటిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ టాక్టిక్స్ కూడా అతను లొంగలేదు, చేయలేదు. ఆ టాక్టిక్స్ కూడా అతను మీరు చేశారు, అయినా సరే అతను జీతం పే చేయట్లేదు. అప్పుడు ఏం చేయొచ్చు? మీరు అతని మీద ఎల్ఓసి లుకౌట్ నోటీసు జారీ చేయమని చెప్పి అడగచ్చు. అతను మీకు ఇట్లాగా డబ్బులు ఇవ్వాలి, వారెంట్ కూడా ఇష్యూ అయింది, అతను డబ్బులు ఇవ్వట్లేదు, చెయ్యట్లేదు అని చెప్పేసి మీరు కోర్టును అడగచ్చు. ఎల్ఓసి జారీ చేయడం వల్ల మీకు కలిగే ఉపయోగం ఏంటి? అతను ఎప్పుడు ఇండియా వచ్చినా చేసినా సరే అతని మీద వారెంట్ పెండింగ్ ఉందని పోలీసులకి తెలుస్తుంది. ఆ ఇండియాలోకి రాగానే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ పోలీసులకి సంబంధిత పోలీసులకి సమాచారాన్ని అందిస్తారు. ఆ పోలీసులు అతను తీసుకొస్తారు, చేస్తారు. అతను మీ మెయింటెనెన్స్ డబ్బులు కట్టే వరకు కూడా అతను ఇండియా నుంచి పంపించరు. సరే, ఇంకా ఏమి చేయొచ్చు? అతన్ని పాస్పోర్ట్ ని మనం సీజ్ చేయమని అడగచ్చు. అతను కోర్టు ఆర్డర్ లెక్క చేయట్లేదు, అతని మీద వారెంట్లు పెండింగ్లు ఉన్నాయని మీరు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ కి సెక్షన్ 10 క్లాస్ 3 క్లాస్ హెచ్ ఆఫ్ పాస్పోర్ట్స్ యాక్ట్ ప్రకారం మీరు అడిగితే చేస్తే అతని పాస్పోర్ట్ ని సీజ్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనము చేయొచ్చు. అతని ద్వారా డబ్బులు రాపించుకోవడానికి చేయొచ్చు. సరే, అతను దేనికి బాధ్యుడవుతాడు? ఇది హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ముగ్గురు కూడా 3 వివిధ రకాలుగా మనం మెయింటెనెన్స్ ఎగ్జిక్యూషన్ వేస్తాం, ఆర్డర్స్ వస్తాయి, చేస్తాయి. అందరికీ కూడా ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. హిందువులు అయితే కనుక సెక్షన్ 125 సిఆర్పిసి ద్వారా చేసేవాళ్ళు, ఎందుకంటే పాత ఆర్డర్లు ఎగ్జిక్యూషన్ కాబట్టి మళ్ళీ అదే చట్టాన్ని చేస్తున్నాను. అట్లా ఆర్డర్ పొందిన వాళ్ళు కానీ, డివిసిలో ఆర్డర్ పొందిన వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు, అమలు పరచుకోవచ్చు ఈ విధంగా. అదే ముస్లిమ్స్ అయితే కనుక వాళ్ళకి ముస్లిం ఉమెన్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు దీన్ని అమలు పరచుకోవచ్చు. క్రిస్టియన్స్కి సర్వసాధారణంగా ఇండియన్ డైవర్స్ యాక్ట్లో ఒకేసారి ఆలిమనీ మొత్తం చేస్తుంది. వాళ్ళకు కూడా అట్లా రాకపోతే ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. సరే, మీ భర్త దేనికి బాధ్యుడు అవుతాడు? అతను దేనికి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మీ పిల్లలు చదువులకి, అంటే అతను ఏ స్థాయిలో బతుకుతున్నాడో, అతను ఏ స్థాయిలో జీవిస్తున్నాడో అనే దాన్ని బట్టి మీ చిల్లల చదువులకి, పిల్లల స్కూల్ యూనిఫామ్స్ కి, తదితర అన్నిటికి, హెల్త్ ఆరోగ్యాలకి, ఎంటర్టైన్మెంట్ కి, అన్నిటికీ ఇవ్వాల్సిందే. అంతే తప్ప ఏదో నేను చదువుకోవడానికి డబ్బులు ఇస్తాను, చేస్తాను అంటే భర్తగా సరిపోదు. అతని హోదాకి తగ్గట్టుగా చదువుకి కానీ, స్కూల్ యూనిఫామ్లకు కానీ, విద్యా సంస్థల ప్రియారిటీ కానీ అన్నిటికీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా రాజేష్ వర్సెస్ స్నేహ కేసులో వచ్చిన జడ్జిమెంట్స్ ద్వారా అమ్మాయికి అయితే పెళ్లి అయ్యే వరకు, అబ్బాయికి అయితే డిగ్రీ పూర్తి అయ్యే వరకు కూడా తండ్రి బాధ్యత ఉంటుంది. అంతే తప్ప 10th ఇంటర్ అది అయిపోతే అవుతుందని కదా. అట్లాగే పిల్లల కోరిక ప్రకారం చదివించాల్సిన బాధ్యత ఉందా తండ్రి మీద? పిల్లల
పిల్లవాడు బీటెక్ చదువుతుంటే బీటెక్ చదివించాలి, ఖచ్చితంగా చదివించాలి. అంతే తప్ప నువ్వు బీఎస్సీనే చదువు అంటానికి వీలు లేదు. అతని చదువు, అతని మార్కులను బట్టి, స్థాయిని బట్టి, అతని తెలివితేటలను బట్టి అతను ఏం చదవాలనేది నిర్ణయించుకునే హక్కు అతనికి ఉంది. దాని ప్రకారమే తండ్రిని అడగచ్చు, తల్లి కూడా అడగచ్చు. సరే, ఇదంతా బాగానే ఉంది. హెల్త్ సమస్యలు వచ్చినప్పుడు ఏంటి? అందుకనే మీరు మెయింటెనెన్స్ వేసేటప్పుడు చేసేటప్పుడు భర్తకి ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందో అందులో మిమ్మల్ని పిల్లల్ని కూడా యాడ్ చేయమని చెప్పి కోర్టు వారిని ఇంటీరియం ఆర్డర్ ఇవ్వమని చెప్పి అడగాలి, చేయాలి. అప్పుడు ఆ ఇంటీరియం ఆర్డర్ లో కనుక మీ వైద్యం ఖర్చులకు సంబంధించిన వాటికి హెల్త్ పాలసీ కనుక యాడ్ అయితే చేస్తే సడన్ గా మీకు ఏదైనా హెల్త్ ఇబ్బందులు వచ్చినట్లయితే చేసినట్లయితే ఆ పాలసీ మిమ్మల్ని రక్షిస్తుంది. అట్లాగా మీరు వేయలేదు, చేయలేదు, ఇప్పుడు మధ్యలో ఉన్నాయి. ఎందుకంటే చాలా కేసులు ఎప్పటి నుంచో వేస్తూ ఉంటారు కదా, ఆల్రెడీ మెయింటెనెన్స్ ఆర్డర్ కూడా వచ్చేసి ఉండొచ్చు. ఈ టైంలో కూడా మీరు హెల్త్ ఆరోగ్యాల కోసం అడగచ్చా? ఇప్పుడు కూడా మీరు ఒక ఐఏ వేసి ఇట్లా మాకు మెయింటెనెన్స్ ఆర్డర్ అయింది కానీ హెల్త్ ఆరోగ్యం గురించి మేము ఇప్పుడు వేస్తున్నామని ఇంకో పిటిషన్ వేసుకోవచ్చు. హెల్త్ ఆర్డర్ ఇంటీరియం అప్లికేషన్ ద్వారా అడిగితే కోర్టులు దాన్ని స్వీకరిస్తాయి, చేస్తాయి, మీకు ఆర్డర్ వస్తుంది. దాని ప్రకారం అతను మన వైద్య ఖర్చులకి, మీ వైద్య ఖర్చులకి కూడా అతను బాధ్యుడు అవుతాడు. ఖచ్చితంగా అతను పాలసీలో కూడా ఇంక్లూడ్ చేయమని మీరు కోర్టు నుంచి ఆర్డర్ పొందవచ్చు. ఇప్పుడు మనం సంక్షిప్తంగా ఏం చెప్పుకున్నాం ఈ వీడియోలో అనేది చెప్తాను. మెయింటెనెన్స్ ఆర్డర్ పొందిన హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా సరే, ఎవరైనా సరే వారి వారి చట్టాల ప్రకారం పొందినప్పుడు మీ ఆర్డర్ ప్రకారం మీరు డబ్బు సొమ్ము చేసుకోవడానికి మీరు ఏమేమి చేయొచ్చు అనేది మనం మాట్లాడుకున్నాము. నెంబర్ 1, అతను ఇక్కడ ఉంటే కనుక అతని అతని జీతంలో అటాచ్మెంట్, లేకపోతే కనుక ఫారెన్ లో ఉంటే అక్కడ హెచ్ఆర్ కి, అఫీషియల్స్ కి మెయిల్స్ చేసి అతని మీద టాక్టిక్ ప్రెషర్స్ పెట్టడం. అతనికి భారతదేశంలో ఏదైనా ఆస్తులు ఉంటే ఆ ఆస్తుల్ని అటాచ్మెంట్ చేసి ఆక్షన్ చేయమని అడిగే హక్కు ఉంది. లేదు, అతని పూర్వీకుల ఆస్తులు ఏదన్నా ఉంటే పూర్వీకుల ఆస్తులు అతని భాగం వరకు కూడా అతన్ని అటాచ్మెంట్ చేయమని చెప్పి అడిగి వాటిని ఆక్షన్ కి అడిగే హక్కు ఉంటుంది. అది కాదు, లేకపోతే పాస్పోర్ట్ ఇంపోర్టింగ్ 10 clause 3 clause H ఆఫ్ పాస్పోర్ట్స్ యాక్ట్ ప్రకారం రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్కి అప్లై చేసుకోవటం, చేయటం, అతని మీద ఎల్ఓసి నోటీసులు జారీ చేయటము, ఇవన్నీ కూడా అతని ఫెయిల్యూర్ అయినా సరే అతనికి ఓసీఐ కార్డు ఉంటుంది ఎన్ఆర్ఐ, దాన్ని రద్దు చేయమని కూడా అడగచ్చు. దాన్ని రద్దు చేస్తే అతని పాస్పోర్ట్ రద్దు అవుతుంది. పాస్పోర్ట్ రద్దు అవుతే అతను ఆటోమేటిక్ గా ఎక్కడైతే జాబ్ చేస్తున్నాడో అది ఆ ఉద్యోగం పోతుంది. అది కూడా మీరు అడిగే హక్కు మీకు ఉంది. ఇవన్నీ కాకపోతే అతన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టకమని అడగచ్చు, రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ చేయమని అడగచ్చు. ఇదంతా కూడా చట్ట ప్రకారం మీకు న్యాయ సలహా ఇవ్వటానికే ఈ వీడియో. మీ సంబంధిత సమస్యలకు సంబంధిత న్యాయవాదిని మీరు సంప్రదించాలి. మీకు ఏదన్నా ఇటువంటి సమస్యలు వచ్చి మీరు ఎక్కడన్నా చట్టంలో అర్థం కాక స్ట్రక్ అయిపోయి ఉంటే కామెంట్ రూపంలో దాన్ని తెలియచేయండి. ఆ కామెంట్ ఖచ్చితంగా చట్టం ఏం చెప్తుంది ఛానల్ స్పందిస్తుంది, చేస్తుంది. ఈ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎన్ఆర్ఐ వాళ్ళకి కానీ ఇట్లాగా ఆడపడుచులు ఎవరైతే ఆర్డర్స్ తీసుకుని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఆర్డర్ ని సొమ్ము చేసుకోవచ్చు అనడానికి ఈ ఛానల్ ద్వారా మేము చెప్పిన వీడియో కంటెంట్ ని మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. చట్టం ఏం చెప్తుంది ఛానల్ ద్వారా మీకు ఇప్పుడు చెప్పింది నచ్చినట్లయితే ఇంకొకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.